నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా సినీ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిత్యం వివాదాల్లోనే ఉంటాడు మనకు తెలిసి. సో ఇప్పుడు ఆ వివాదాలు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి బండ్ల గణేష్ తాజాగా కే-ర్యాంప్ ఈవెంట్ కి వెళ్ళాడు. అక్కడ కిరణ్ అబ్బూర్ ఎవరైతే సినిమాకి సంబంధించినటువంటి హీరో ఉన్నారో ఆయన్ని పొగడ్తల వర్షంలో పొగుడుతూ కొంత ఇతరులతో కంపేర్ చేయడం ఇప్పుడు వివాదాలకు దారితీసింది. అట్లాగే ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదంటే కూడా ఇప్పుడు స్వయంగా ఆయనే ట్వీట్ చేసి పెట్టాడు. అంటే కే-ర్యాంప్ ఈవెంట్కి నేను వెళ్ళాను, నేను కళామతల ఆశీస్సులు అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో నేను చేసిన వ్యాఖ్యలే తప్పితే నేను ఎవరిని కించపరచలేదు అన్నది బండ్ల గణేష్ యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు ఏంటి బండ్ల గణేష్ ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశాడు, ఎక్కడ వివాదం చెలరేగింది, ఎక్కడ మిస్అండర్స్టాండ్ జరిగింది, వీటి గురించి మనం అడుగుదాం. మనతో పాటు సినిమా క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో పాటు జాయిన్ అవుతాం, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి సార్ బండ్ల గణేష్ వ్యాఖ్యలు ఎట్లా చూడాలి, ఎందుకు ఆయన సారీ చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే? ఈ మొత్తం సినారియోలో 3 సినిమా ఈవెంట్లు, 6 క్యారెక్టర్లు, 3 సినిమా ఈవెంట్లు, 3 సినిమా ఈవెంట్లు, ఒకటి కే-ర్యాంప్ ఈవెంట్, ఒకటేమో లిటిల్ హార్ట్స్ ఈవెంట్, ఒకటి ది గర్ల్ ఫ్రెండ్ ఈవెంట్. క్యారెక్టర్స్ విషయానికి వస్తే బండ్ల గణేష్, కిరణ్ అబ్బవరం, మౌలి అండ్ అలాగే విజయ్ దేవరకొండ అండ్ అల్లు అరవింద్ గారు ఒక విలేకరి, బన్నీవాసు కూడా ఒక విలేకరి. ఇది జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈవెంట్ లిటిల్ హార్ట్స్ దగ్గరికి వెళ్దాం. లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో వాళ్ళు విజయ్ దేవరకొండని పిలిచారు. విజయ్ దేవరకొండ నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంది వీళ్ళని చూస్తుంటే. నేను ఇంకా ఓపెన్ చెప్పి నేను ఇంకా సినిమా చూడలా, అయినప్పటికీ వీళ్ళ గ్లిమ్స్, పోస్టర్స్ ఇవన్నీ చూస్తుంటే ఏదో సంథింగ్ విషయం ఉంటుంది అని అనిపించింది. ఇది హిట్ అయిందని తెలిసిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఖచ్చితంగా ఈ సినిమా చూస్తా, వీళ్ళందరూ బాగా డెవలప్ అవ్వాలని ఆయన మాట్లాడి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ కట్ చేస్తే కే-ర్యాంప్ ఈవెంట్. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, బండ్ల గణేష్ని మరి ఆయన అతిథిగా పిలుచుకున్నారో ఆయనే వచ్చాడో తెలియదు కానీ మొత్తానికి అయితే వచ్చారు. కే-ర్యాంప్ ఈవెంట్ బాగా సాగుతూ ఉంది. అంతకుముందు ఆ ప్రొడ్యూసర్ ఎవరికో వార్నింగ్ ఇచ్చాడు కదా, అది వైరల్ అయ్యి సినిమా ప్రమోషన్కి ఉపయోగపడింది. తర్వాత ఆ సినిమాలో మన రాజశేఖర్ గారిది ఇదేమిటమ్మ మాయమాయ సాంగ్ పెట్టారు. అది బాగా వైరల్ అవుతుంది, పిచ్చగా వైరల్ అయింది. ఒక లుంగి కట్టుకొని ఒక ఆయన డాన్స్ వేస్తున్నాడు, అది బాగా వైరల్ అయింది. వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచారు, సూపర్. ఇకపోతే ఈ బండ్ల గణేష్ని పిలిస్తే ఆయన వచ్చాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ పొగడాలి కదా, అదే కదా డ్యూటీ. పొగుడు కార్యక్రమం స్టార్ట్ చేశాడు. కిరణ్ అబ్బవరం అసలు నువ్వు చాలా అద్భుతమైన వ్యక్తివి, డౌన్ టు ఎర్త్, నీలాగా ఉండాలి హీరోలు, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి, బోల్డంత మంది రావాలి. అండ్ చూడండి, ఈయన 6 డైరెక్టర్లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు, ప్రతి సినిమాకు ఒక కొత్త డైరెక్టర్, అండ్ అన్ని సక్సెస్ లో వెళ్తున్నాడు. ఇతను చూసి 10 మంది నేర్చుకోవాలి. ఇంకా కంపేర్ చేశాడు, మంచి చిరంజీవి గారు గుర్తొస్తారు. ఆ కంపారిజన్ బాగుంది. ఓకే, అంటే ఆల్రెడీ ఎదిగిన ఒక హీరో గురించి మాట్లాడుతూ నీలాగే ఆయన వచ్చాడు, ఆయన లాగా నిన్ను చూడాలనుకుంటున్నాను, కట్ చెయ్యి అంతే. ఇది వదిలేసి నెక్స్ట్ లెవెల్లో ఈ మధ్య కొంతమంది హీరోలు వస్తున్నారు, నీలాగే వచ్చి వాట్సాప్ అని లూజు ప్యాంట్లు, లూజు షర్ట్లు వేసేసుకొని మాట్లాడుతున్నారు. ఇది కట్ చేస్తే అందరి దృష్టి విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్ళింది. వాట్సాప్ మై డియర్ రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని స్టార్ట్ చేసేది ఆయనే. అండ్ ఇప్పుడు కొరియన్ అవుట్ఫిట్ చాలా ట్రెండ్, కొరియన్ అవుట్ఫిట్. అది అంటే ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది, ట్రెండింగ్ లో ఉంది ప్రెసెంట్. ఇంతకుముందు ఉన్న కట్ జీన్స్లు అవన్నీ పోయాయి, ఇప్పుడు అది కొత్తగా వచ్చింది. సో అందరు వాడుతున్నారు. సెలబ్రిటీస్ అంటే ట్రెండ్ కి ఒక అడుగు ముందే ఉంటారు. ఎయిర్పోర్ట్ లో వాళ్ళు అవే వేసుకుని జిమ్లుగా వేసుకెళ్తున్నారు. ఒక ట్రెండింగ్ ఒక అడుగు ముందు ఉంటారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వేసుకుంటున్నారు. పైగా విజయ్ దేవరకొండకి ఆల్రెడీ సొంతగా బట్టల బ్రాండ్ ఉంది కాబట్టి అందరికంటే ముందే దింపుకుంటాడు, దాన్ని ప్రదర్శించుకుంటాడు, ఆయన ఇష్టం. నెక్స్ట్ వాట్సాప్ అనేది ఆయన అభిమానుల్ని అలా ముద్దుగా పలకరించుకుంటాడు. ప్రభాస్ ఫ్యాన్సీ డార్లింగ్స్ అని ఎలా అంటారో ఒక్కొక్కరు ఒక్కోలాగా, ఆయన ఇష్టం. అది ఆ అభిమానులకి అలా మాట్లాడితేనే ఇష్టం. దీన్ని ఈయన వెటకారంగా చెప్పడం అంటే ఒక సినిమా హిట్ అవ్వగానే అట్లా అనేస్తారంటే, ఆయన హిట్ అయినా కాకుండా ఆయన అలా అనుకుంటాడు, ఆయన ఇష్టం అది. ఇప్పుడు విజయ్ దేవరకొండ అనే ఒక మనిషి ఇండస్ట్రీకి వచ్చాడు, హిట్లు ఇచ్చాడు, 100 కోట్ల క్లబ్కి చేరాడు, నెక్స్ట్ వాళ్ళ వారసత్వాన్ని దింపాడు, నెక్స్ట్ తమ్ముడిని దింపాడు, ఆయనకి హిట్లు ఇచ్చాడు, నెక్స్ట్ థియేటర్ కొన్నాడు, తర్వాత స్టూడియో కడతాడు. మేము ఎవరికి తెలుసు. ఇప్పుడు ఈయన కదా ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఎవరిని, ఓ చిరంజీవి గారిని, అక్కినేని గారిని, దగ్గుపాటి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చినట్టే కదా. నెక్స్ట్ లెవెల్లో స్టూడియో కూడా కట్టొచ్చాము. దానికి నీకు అక్కసెందుకు? నువ్వు థియేటర్ కట్టకపోయావా, నువ్వు కూడా కట్టు, నువ్వు కూడా స్టూడియో పెట్టు, అంతెందుకు. మొన్నే దీపావళి ఫంక్షన్ చేసుకున్నాడు, అందరూ వచ్చారు, అరే భలే చేశాడే, నిజంగా మంచిగా అనిపించింది, బాగుంది. అండ్ నెక్స్ట్ పాపం చిరంజీవి గారి వల్ల కరోనాలో ఆయన బతికాడు కాబట్టి కృతజ్ఞత చెప్పి ఆయన ఒక కుర్చీలో కూర్చోబెట్టాడు, అది కూడా చాలా బాగుంది, పద్ధతిగా ఉంది. అరే భలే ఉన్నాడే ఈయన, ఈ మధ్య చాలా బాగా మాట్లాడుతున్నాడు అనే టైంలో వెంటనే ఇది. నెక్స్ట్ మళ్ళీ బన్నీవాస్ క్యారెక్టర్, బన్నీవాసు సినిమాలు తీస్తాడు, చాలా కష్టపడి సినిమాలు తీస్తాడు, క్రెడిట్ అంతా అల్లు అరవింద్ కొట్టేస్తాడు.
అది ఎందుకు, నీకెందుకు, ఎవరి క్రెడిట్ ఎవరు కొడితే నీకెందుకు. ఇది GA 1, 2, 3, 4, 10 పెట్టుకుంటారు. చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు 100 సినిమాలు తీస్తారు. ఒక్కొక్క సినిమాకి కావాలంటే బన్నీవాస్ లాంటి వాళ్ళు 100 మందిని పెడతాడు. కొత్త కొత్త నిర్మాతల్ని పరిచయం చేస్తాడు. అది వాళ్ళ ఇష్టం. సమర్పించుకుంటాడు అవసరమైతే కొత్త సినిమాలో, వాళ్ళ ఇష్టం. నీకెందుకు ఆయన క్రెడిట్ కొట్టేసి నీకెందుకు, కొట్టకపోతే నీకెందుకు. ఇది ఒకటి. అంటే మనం ఒక దగ్గరకు వచ్చాము అంటే, ఫంక్షన్కి వచ్చామంటే మనల్ని ఎవరు పిలిచారో వాళ్ళని పొగిడేసి వాళ్ళు ఇచ్చే పుష్పగుచ్చాలు, బహుమతులు అందుకొని ఒక ఫోటో దిగి వెళ్ళిపోతే సరిపోతుంది. అంటే అవుట్ ఆఫ్ సిలబస్ వాళ్ళని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి రచ్చ చేసి, ఇప్పుడు చూడు ఆ కే ర్యాంప్ ప్రొడ్యూసర్ అన్నా ఎవరినో తిడితే పాపులారిటీ వచ్చింది, కానీ బండ్ల గణేష్ మాట్లాడినప్పుడు కే ర్యాంప్ గురించే మర్చిపోయారు అందరు. అట్లుంది పరిస్థితి. అంటే ఇక్కడ నుంచి వీళ్ళు మారట్లేదు కాబట్టి మనం మారాలా. తెచ్చుకునే గెస్ట్కి ఎవరిని తెచ్చుకుంటున్నాం ముందు ఆలోచించుకోవాలి. వాడికి మైక్ ఇస్తున్నామంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. అది పరిస్థితి. అంటే పాజిటివ్ అవుతుందా, ఇటు దారి తీస్తుందో తెలియదు అని మనకు. లైలాలో కూడా అదే కదా అయింది. మరి లైలాలో ఆయన 11 మేకలు అని చెప్పి పృథ్వీ మాట్లాడాడు కదా, అది ఎక్కడికో వెళ్ళింది. ఆ తర్వాత ఇంకొక సినిమా లేదు. ఎందుకు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు గతంలో వివాదాస్పదమైనవి రాజేంద్ర ప్రసాద్ గారు అందరివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం సినిమా ఈవెంట్కి వస్తే దాని గురించి మాట్లాడిపోకుండా సంబంధం లేని క్యారెక్టర్లను విషయాలు మాట్లాడటం, రాజకీయాల గురించి, బిజినెస్ ల గురించి, పక్క సినిమాల గురించి, పక్క ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడడం అనవసరం. నా ఉద్దేశం అది కాదంటాడు అనడం ఎందుకు, ఉద్దేశం అది కాదని చెప్పుకోవడం ఎందుకు. అంటే అక్కడ దాకా పూనకం వస్తే ఇంకా ఏది పడితే అది మాట్లాడేస్తాం. మైక్ దొరికితే ఎక్కడున్నామని మర్చిపోతున్నారు. అదే అప్పటిదాకా బాగా వచ్చింది ఆయన గ్రాఫ్, అందరిని కూడా కళామ తల్లి ఆశీర్వదించాలి. తర్వాత నిజంగా కూడా బండ్ల గణేష్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాడు టాలీవుడ్ లో. ఆ ట్రెండింగ్ లో ఉన్నాడు కదా. ఇప్పుడు ఎందుకు ఈ ట్రెండింగ్ ఎందుకు, మళ్ళీ ఎక్కడికన్నా వస్తే అంతవరకు మాట్లాడి వెళ్ళిపోకుండా అవతల వాళ్ళ కోపం వచ్చేలాగా మాట్లాడడం, వాళ్ళు హర్ట్ చేయడం, తర్వాత మళ్ళీ అయ్యో ఏమీ లేదంటే నా దిగిన తర్వాత పూనకం దిగిన తర్వాత ఐఎమ్ సారీ అండి అనడం అవసరం లేదు కదా. పూనకం తెచ్చుకోవడం ఎందుకు, దించుకోవడం ఎందుకు, సారీ చెప్పుకోవడం ఎందుకు, నోరు జారడం ఎందుకు. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు. సో మొత్తం మీద అయితే మాత్రం ఒకసారి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా లేదంటే అకేషన్స్కి వెళ్తే కొంచెం ఖచ్చితంగా మాట్లాడే ప్రతి మాట మీద కూడా కొంచెం కంట్రోల్ గ్రిప్ ఉంటే నెక్స్ట్ టైం ఇటువంటివి పరిణామాలు దారితీయకుండా, వివాదాలు కొంత మనం కేంద్ర బిందువులుగా మారకుండా, సారీలు చెప్పకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా తాజాగా బండ్ల గణేష్ చేసినటువంటి వ్యాఖ్యలు, చెప్పినటువంటి సారీ ఏ ఉద్దేశంతో, ఆయనైతే ఉద్దేశం లేదంటున్నాడు, మరి మీకేమనిపించింది? మీ అభిప్రాయం నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.